ఫైనల్గా మన ఇమిటేషన్ అండ్ మిమిక్రీ రౌండ్ అది ఏదో చేసేస్తే ఏం చేయాలబ్బా ఎట్లా ఎవరిది చేయాలి నాకు నాకేం తెలుసు ఇప్పుడు నాకు ఇది అవసరం అండి దేంట్లో మాస్టర్ ఇప్పుడున్న ట్యాగులు చాలు మళ్ళీ ఇదొక ట్యాగ్ అవసరం మళ్ళీ దీన్ని బట్టి అనిల్ ఇంకోటి బాగుంటుంది చేయండి ప్రాపర్గా పర్లే చేయండి ఆల్రెడీ రావుగోపాలరావు ఇక్కడ చూశాను బట్ అది వద్దు ఇంకా రిపీట్ అది ఎవరికి తెలియదండి మీరు చూసింది ఎవరు చూసుంటారు అదే చేద్దాం లేదు వద్దు కాదు ఎవరు చూసుంటారు పర్లేదు ఇది ఇంకా ఎక్కువ మంది నాకు వేరే అంత బాగా రావు ఆయనదే బాగా వస్తుంది నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి కాబట్టి అది చేసిన తర్వాత ఆయన చేద్దాం మళ్ళీ ఇంకెవరు ఉన్నారు ఏమయ్యా అని మోహన్ బాబు గారు చెప్పచ్చు అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే సంథింగ్ అలాంటి అంటే ఓకే రెగ్యులర్ విని ఉన్న వాయిస్లు వద్దు కొంచెం రెగ్యులర్ ఏదన్నా నాకు శ్రీనివాస్ రెడ్డి దగ్గర సిఎస్ఆర్ది బాగా చేస్తుండేవాడు ఆయన దగ్గర ఒకటి సిఎస్ఆర్ గారిది ఉండేది కదా ఆమెను పాచిక వేసినచో ద్రౌపదిని మనము ఏదో సంథింగ్ అలా వస్తుంది సంథింగ్ అదొకటి అలా కాకుండా మామూలుగా పర్సన్స్ ఓకే ఆర్టిస్టులను ఫెమిలియర్ పర్సన్ కాకుండా మన సెట్లో ఇమిటేట్ చేయడం అలాంటి బాగా చేస్తుంటారంట సెట్లో వాళ్ళనే అది మీకు వాళ్ళు ఎవరో తెలియదు కదా పర్టికులర్ ఎవరో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఓకే సరే ఓకే ఆర్టిస్ట్ చేయండి లేండి పోనీ ఒక మంచి ఆర్టిస్ట్ అనిల్ రాయపూడి అని చెప్పడానికి ఏదైనా ఒక జనరల్ సీన్ అప్పుడు మీకు ఒక స్టోరీ నరేషన్ ఇవ్వాలి ఒక సీన్ స్టోరీ నరేషన్ ఇస్తే మీకు అర్థం అవుతుంది సీన్ చెప్పగలుగుతుంటే అది అర్థం అవుతుంది ఇంకేం తట్టట్లేదు ఏంది సెట్లో మామూలుగా స్క్రిప్ట్ డిస్కషన్ అప్పుడు హీరోకి కానీ హీరోయిన్ కానీ చెప్తున్నప్పుడు ఫుల్గా యాక్ట్ చేసే అరుపులేనా అట్లా అంటే ఆ మీటర్ ఎంత ఉందో అంతే చెప్తాం ఇప్పుడు వెంకటేష్ గారిది చెప్పాలంటే మనకు అన్నపూర్ణమ్మ గారితో ఉంది ఆ డైలాగ్ మీరు చూసింటారు అది మన నరేషన్ లో కూడా అదే ఉంటుంది ఊరికే ఇంట్లో కూర్చోపోతుంది చెప్పండి అన్నపూర్ణమ్మ గారిదే నేను అన్నపూర్ణమ్మ గారు అట్ట పిల్లని కాల్చుకు తినకపోతే దాని కడుపులో కాయ కాయించవచ్చుగా అంటే అన్నపూర్ణమ్మ అంటే అప్పుడు వెంకటేష్ గారు అంటారు 24 గంటలు నా కొంపలు ఏడుస్తుంటే కాయ ఎక్కడ కాస్తే నీ తలకాయ అంటారు స్ట్రెస్సింగ్స్ కాయ తలకాయ అలాంటివి సరే రావుగోపాలరావు గారు చెప్పండి ఇంకా లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రావుగోపాలరావు గారిది ఈస్టుపురం మాస్టర్ గారి ఫస్ట్ సన్ను అతి కష్టమైన పరీక్షలో ఫస్ట్ వచ్చినందుకు తన ఇంటి పక్కన అతన్ని గెస్ట్గా పిలిస్తే చికెన్ రోస్ట్ బెస్ట్గా ఉందని సుస్టుగా పోంచేసి కాల్గేట్ పేస్ట్తో టూత్ పేస్ట్తో ఏదో సంథింగ్ దీని రెస్ట్ తీసుకున్నాడట అలా ఏదో ఒక డైలాగ్ సూర్యుడు ఏదో చెప్పారు అదే సెక్రటరీ ఆకాశంలో మడ్ర జరిగినట్లేదు సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు ఊకే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది మడిసి అన్నాక కూతంత కళా పోసలు ఉండాలా వెరీ గుడ్ అవి నేను శ్రీదేవి పెళ్ళి అని చిన్నప్పుడు మిమిక్రీ క్యాసెట్స్ వచ్చాయి ఆ మిమిక్రీ క్యాసెట్స్ వినేవాడిని బాగా ఇది మనకి ఆ శ్రీదేవి పెళ్లి ఎంత హైలైట్ క్యాసెట్ శ్రీదేవికి పెళ్లి జరిగితే జితేంద్ర ఎత్తుకెళ్ళిపోతాడు అసలు అది ట్విస్ట్ అది మీకు ఎంత ట్విస్ట్ అది గుర్తుందా దానికి ఒక్కొక్కరి రావుగోపాలరావు అలో 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 అని చెప్పి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు అది నేను ఎన్ని వందల సార్లు విన్నాను అక్కడ కొంచెం అలవాటు చిన్న చిన్న వాయిస్ చేస్తూ ఉంటాను